హాయ్ అండి. ఈరోజు శామదుంపల పులుసు చేస్తున్నాను. ముందుగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. శామదుంపలు కూడా ఉడకబెట్టి పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీలికల్లా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి చెంచాడు పసుపు, రుచికి తగినట్టు కల్లుప్పు వేసుకుంటున్నాను. వేసి ఒకసారి కలిపేసుకొని అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒలిసి పెట్టుకున్న శామదుంపలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని అందులోకి సరిపడగా కారం వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ముందుగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, అది పులుసు తీసి పెట్టుకున్నాను, అది వేసేసుకోవాలి. అందులోకి వేసేసి ఉడికించుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఉడికించుకోవాలి. అందులోకి చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది బెల్లం ముక్క వేస్తే. అందులో చూడండి దగ్గరగా అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు అందులోకి కొత్తిమీర వేసుకుంటున్నాను. దానికి కాంబినేషన్గా ముద్దపప్పు చేశాను. ఈ పులుసులో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.